భీమరావు జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జై భీమరావు పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం కోసం పోరాటం చేస్తామని జై భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్, జై భీమరావు పార్టీ నగర అధ్యక్షుడు నరేష్ నాయక్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమరావు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే గడప గడపకు పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జై భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రనాయక్, నగర అధ్యక్షుడు నరేష్ నాయక్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జై భీమరావు పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తామని, అదేవిధంగా ఎన్నికల ముందు పాదయాత్రలో రైతులను, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వీటన్నింటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రానున్న రోజుల్లో ముందుకు వెళ్తామని జై భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్, జై భీమరావు పార్టీ నగర అధ్యక్షుడు నరేష్ నాయక్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమరావు పార్టీ నాయకులంతా పాల్గొన్నారు. జై భీమరావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడప గడపకి పాదయాత్ర చేయాలని మా అధినాయకుడైనటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆయన మాటకు కట్టుబడి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు గాను దాదాపు 100 రోజులు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. అంటే సుమారు 1500 కిలోమీటర్లు జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో వందలాది మందిగా పల్లె పల్లెకు, గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే రైతుల సమస్యలు ఇబ్బంది పడుతున్నారో అలాంటి సమస్యలన్నింటినీ కూడా మేము జిల్లా యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా అనేక మంది రైతులు లబోదిబోంటున్నటువంటి సమస్యల తరుణంలో ఈ యొక్క జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో గడప గడప పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ప్రజా సమస్యలు తలెత్తుతాయో అక్కడ జై భీమరావు భారత పార్టీ ఉక్కుపాటు మోస్తుందని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, విఆర్ఓలు అందరూ కలిసి మీ యొక్క ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఇక మీదట రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని జిల్లా యంత్రాంగాలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షాల జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారులు మెడలు ఉంచైనా సరే ఎవరైతే బాధితులు ఉన్నారో, రైతులకు న్యాయం చేసే విధంగా జై భీమరావు భారత పార్టీ ముందుకెళ్తుందని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ అధినేత, మాజీ న్యాయమూర్తి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో, అలాగే ఈ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న, జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న రామప్ప నాయక్ గారి ఆధ్వర్యంలో, అలాగే తాడిపత్రి నియోజకవర్గం నుంచి వచ్చిన సుట్టప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా పేరు పేరున జై భీమరావు భారత్ పార్టీ తరఫున నా ఉద్యమ జై భీములు తెలుపుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా ప్రజలకి ఎటువంటి న్యాయం చేయకపోగా ప్రజలు పండిస్తున్న పంటలు పేరు పెడుతున్న ఈ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఏమంటే ఈరోజు రైతు నాగలు పట్టి దున్నితే తప్ప మనం 5,000 కూడా నోట్లు అయిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి రైతులు ఈరోజు పేరు పెడుతున్నారు. ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఈరోజు గౌరవనీయులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ గారు గడప గడప పాదయాత్ర
కాబట్టి ఈరోజు దున్నేవాడి భూమి అధికారంలో ఉన్న వాళ్ళ మెడలు ఉంచి ఈరోజు అధికారుల మెడలు ఉంచి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గడప గడప పాదయాత్ర ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదే ముఖంగా ఒకటే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంటేనేమి, అలాగే ఇక్కడ వచ్చిన ఆరోగ్యశ్రీ డబ్బులు అయితేనేమి, ఏ ఒక్కటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే చాలా దారుణంగా తయారైపోతుంది. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు ఖాతాలో పడతాయని చెప్పి ఇంతవరకు ఏంది పడట్లేదు. ఈ కాలేజ్ యాజమాన్యం కూడా ఈరోజు పిల్లలు మెడ వంచి వసూలు చేస్తున్నారు. ఈ పేద ప్రజలు కడుపు కొడుతున్నారు.